మీ ముందు నేను చెప్తున్నాను, మా దయచేసి నా భూమి నాకు వచ్చేటట్టుగా సహాయం చేయండి అయ్యా. లేకపోతే నేను అక్కడ మేము మా కుటుంబ సభ్యులు అందరం పురుగు మందు తాగి చచ్చిపోతామే. ఒక్కసారి మాకెళ్ళి దయ ఉంచండి. మరి మా నాయన పేరు వస్తున్నాము. మరి మేము పోయి ఆడ ఇల్లు కట్టుకుని ఉంటున్నాము పాటేసుకొని. మరి ఆడికి కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ల్యాండ్కి మరి 16 సంవత్సరాలు బట్టి మమ్మల్ని ఈఆర్ఓ ఎంఆర్ఓ గారు ఈ బొమ్మల రేటు అది పాస్బుక్ చేయమని పోయిన కూడా పాస్బుక్ చేయట్లేదు. ఎన్ని రాజకీయ నాయకుల దగ్గర పోయినా చేయట్లేదు. మరి కమత మురళి వచ్చి అక్కడ ఈ ల్యాండ్ పద్మశాలికి ఇచ్చారని తహసీల్దార్ గారు తీసుకొని వచ్చి మమ్మల్ని పోలీసుల చేత బంధించి కాంపల్లి పోలీస్ స్టేషన్లో బంధించి ఆడ పెట్టి మరి ఆ ల్యాండ్కి బోర్డు చేసుకుంటూ ఆరి కట్టి నైట్ 10ంటికి మమ్మల్ని ఎస్ఐ గారు వదిలిపెట్టి ఇంటికాడ వచ్చి వదిలిపెట్టి మరి మమ్మల్ని అక్కడ పంపించడం జరిగింది. చాలా బట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నామని అప్పుడు వార్డు మెంబర్గా ఉన్న కాంగ్రెస్ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఏ నాయకుడు అదే మంత్రి గారి దగ్గర పోయి కూడా ఈ ఇష్యూ నా దగ్గర రావద్దు, ఇష్యూ ఇంకోసారి నా దగ్గర వస్తే ఊరుకోదని కూడా ఎక్కువసార్లు చెప్పారు. ఎంఆర్ఆర్ గారికి చెప్పి కూడా ఎంపీసీలోకుండా ఎంఆర్ఆర్ గారు వచ్చి మా స్థలంలో ఇగో ఇట మా వాళ్ళు ఒక ఎకరం వాళ్ళకి ఇచ్చి అరెకరం తీసుకురాదు అని మాట్లాడుతూ మమ్మల్ని ఇచ్చేస్తూ మళ్ళీ ఆర్ఐ గారి గురించి మాట్లాడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది దయచేసి మరి నేను మీడియా మిత్రులు అందరికీ మీరు నాకు కొద్దిగా సహాయం చేయండి. ఈ ల్యాండ్ పోతే మా బతుకు లేదు, భక్తి పూలు వేసుకొని బతుకున్నాము. అక్కడే మా జీవన ఆధారంగా మేము విగ్రహాలు రోడ్డు మీద ఉంటున్నాం. మరి మాకు రేత్రి మాకు భయంకరంగా ఉంది. ఇది మీరు దయచేసి మనం చూడాలని ఎంతమంది వేడుకునే విజయమే కాబట్టి మా భూమిని